హలో గైస్, ఈరోజు ఒక స్కాలర్షిప్ సిరీస్లో ఒక కొత్త స్కాలర్షిప్ అయితే మీ ముందుకు వచ్చా. బడ్డీ ఫస్ట్ స్టడీ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అలా అయితే ఉంటుంది. అక్కడ స్కాలర్షిప్కి వెళ్ళి సెర్చ్ చేయండి. ఈరోజు అప్లై చేస్తున్న స్కాలర్షిప్ వచ్చేసి టాటా క్యాపిటల్. సో నేను టాటా క్యాపిటల్ అని సెర్చ్ చేసా. సెర్చ్ చేయగానే మీకు టాప్లో కనబడుద్ది టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 to 2025. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి క్లాస్ 11th, క్లాస్ 12th, జనరల్ అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, పాలిటెక్నిక్ స్టూడెంట్స్. దీని అవార్డు వచ్చేసి అప్ టు 80% ఆఫ్ కోర్స్ ఫీజ్ ఆర్ అన్ అమౌంట్ రేంజింగ్ ఫ్రమ్ 10,000 నుంచి 12,000 అమౌంట్ కానీ, లేదా 80% కోర్స్ ఫీజ్ వాళ్ళు మీకు అయితే ఇస్తారు. ఇది టాటా క్యాపిటల్ స్కాలర్షిప్ అనమాట. ఇంకా డీటెయిల్స్లోకి వస్తే ఇది ప్రొవైడ్ చేస్తుంది టాటా క్యాపిటల్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు. ఇందాక చెప్పిన వాళ్ళంతా ఎలిజిబిలిటీ అనమాట. ఇందులో 2 కేటగిరీలు అయితే ఉన్నాయి. ఒకటి క్లాస్ 11th, క్లాస్ 12th, రెండోది వచ్చేసి డిప్లొమా, పాలిటెక్నిక్, జనరల్ గ్రాడ్యుయేషన్ కోర్సులు. ఒకవేళ క్లాస్ 11th, క్లాస్ 12th అయితే చూద్దాం ఎలిజిబిలిటీ. ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి క్లాస్ 11th, 12th వాళ్ళు ఒక రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ స్కూల్లో అయితే చదవాలి, స్కూల్ కానీ కాలేజ్లో కానీ. రెండోది వచ్చేసి వాళ్ళు లాస్ట్ క్లాస్లో 60% అయితే స్కోర్ చేయాలి. లైక్ 11th, 10th వాళ్ళు 12th, 11thలో 60% అయితే స్కోర్ చేయాలి. ఇంకోటి ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 2.5 లక్షల కన్నా తక్కువ ఉండాలి, అదొకటి. నాలుగోది వాళ్ళ పేరెంట్స్ టాటా క్యాపిటల్ ఎంప్లాయీలు కానీ బడ్డీ ఫస్ట్ స్టడీ ఎంప్లాయీస్ కానీ కాకూడదు. ఐదోది ఓన్లీ ఇండియన్స్కి ఇది. ఇంకా బెనిఫిట్స్ వచ్చేసి 80% కోర్స్ ఫీజు లేదా 10,000 అమౌంట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే ఇస్తారు. ఇప్పుడు మీరు స్కాలర్షిప్ అవార్డ్ అయితే కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్కమ్ సర్టిఫికేట్, అది తహసీల్దార్ చేత సైన్ చేయించింది, కాలేజ్ ఐడి ఫోటో, కరెంట్ అకాడమిక్ ఇయర్ ఫీజ్ రిసిప్ట్, బ్యాంక్ పాస్బుక్ ఫోటో, మార్క్ షీట్స్ అంటే లాస్ట్ క్లాస్ యొక్క మార్క్ షీట్స్ 60% ఉందా లేదా అని ప్రూఫ్ కింద, ఇంకా లాస్ట్ డిజేబిలిటీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు అప్లికబుల్ అయితే. అవన్నీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇది ఒక పార్ట్. రెండోది వచ్చేసి డిప్లొమా, పాలిటెక్నిక్, జనరల్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అనమాట. వాళ్ళ ఎలిజిబిలిటీ వచ్చేసి వాళ్ళు కరెంట్లీ ఈ కోర్సుల్లో అయితే ఎన్రోల్ అయ్యి ఉండాలి. లైక్ బీకామ్, బీఎస్సీ, బీఏ ఆర్ డిప్లొమా, పాలిటెక్నిక్ కోర్సెస్. అది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట, గుర్తింపున్న ఇన్స్టిట్యూషన్లు ఇండియాలో. ఇంకోటి 60% ఉండాలి వాళ్ళు ప్రిసీడింగ్ క్లాస్లో కానీ, సెమిస్టర్లో కానీ, ఇయర్లో. ఎవరు వీళ్ళు డిప్లొమా స్టూడెంట్స్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్. ఇంకోటి యాన్యువల్ ఇన్కమ్ 2.5 లక్షల కన్నా దాటకూడదు, ఈక్వల్గానే ఉండాలి కానీ తక్కువైనా ఉండాలి. ఇంకోటి చిల్డ్రన్స్ ఆఫ్ టాటా క్యాపిటల్ లిమిటెడ్ బడ్డీ ఫస్ట్ స్టడీ, అంటే మీ పేరెంట్స్ ఎవరైనా ఈ 2 కంపెనీలు ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. లాస్ట్ది ఇండియన్స్ అయి ఉండాలి. ఇంకా దీని బెనిఫిట్స్ వచ్చేసి 80% ఆఫ్ కోర్స్ ఫీ ఆర్ 12,000. ఇందాకది 10,000 లేదా 80% కోర్స్ ఫీ, కానీ ఇక్కడ 80% కోర్స్ ఫీ లేదా 12,000. సేమ్ అప్పుడు ఏ డాక్యుమెంట్లు అప్లై చేసామో ఇక్కడ కూడా ఏ డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్కమ్ సర్టిఫికేట్ తహసీల్దార్ చేత సైన్ చేయించింది, నెక్స్ట్ ఐడి కార్డు, కరెంట్ అకాడమిక్ ఫీజ్ రిసిప్ట్, బ్యాంక్ పాస్బుక్ ఫోటో, నెక్స్ట్ వచ్చేసి మార్క్ షీట్లు అంటే మీ ప్రీవియస్ సెమిస్టర్, క్లాస్, ఇయర్ యొక్క మార్క్ షీట్లు ప్రూఫ్, వాళ్ళ ప్రూఫ్ అనమాట 60% స్కోర్ చేశారా లేదా అని. నెక్స్ట్ డిజేబిలిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు ఉంటే ఏమన్నా. ఇవన్నీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. క్లియర్గా డెడ్ లైన్ మెన్షన్ చేసాడు 15th March 2025. ఈరోజు 14. వెంటనే అప్లై చేసుకోండి, ఇంకొక రోజు ఉంది. ఇంకా ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ఈ స్కాలర్షిప్కి ఏమైందంటే మొత్తం 4 ఉన్నాయి. ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు, రెండోది డాక్యుమెంట్ వెరిఫికేషన్, మూడోది టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, నాలుగోది స్కాలర్ సెలక్షన్. షార్ట్ లిస్టింగ్ అంటే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, లైక్ మీ ఫ్యామిలీ ఇన్కమ్, అలాగే మీ అకాడమిక్ మెరిట్, ఈ 2 చూసి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీరు ఫేకా ఒరిజినల్గా పెట్టారా క్రాస్ చెక్ చేస్తారు. మూడోది టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, మీకు ఒక కాల్ వస్తుంది స్కాలర్షిప్ టీం నుంచి, వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, మీరు ఆన్సర్ చేయాలి. నాలుగోది ఫైనల్ స్కాలర్ సెలక్షన్. ఈ 3 ప్రాసెస్లో మీరు కరెక్ట్గా చేస్తే మీరు ఎలిజిబుల్ కాదని చెప్పి లాస్ట్లో వాళ్ళు చెప్తారు అన్నమాట, రివ్యూ చేసి మీకు వచ్చిందా లేదా అని స్కాలర్షిప్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే ఎడిషనల్ వెయిటేజ్ ఈజ్ గివెన్ టు అమ్మాయిలకి, మళ్ళీ ఎవరైతే స్టూడెంట్స్ పూర్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారో, మూడోది SC ST స్టూడెంట్స్కి, నాలుగోది డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి. ఈ నలుగురికి మిగతా వాళ్ళతో పోలితే కొంచెం ఎడిషనల్ వెయిటేజ్ అనమాట స్కాలర్షిప్ సెలక్షన్లో. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే స్కాలర్షిప్ క్రైటీరియా రెన్యూవలా కాదా అని. అంటే ఎవ్రీ ఇయర్ మీకు మంత్లీ అంటే ఇయర్లీ మనీ పడాలంటే పడద్దా లేదా అని ఒక డౌట్. అదంతా కంప్లీట్గా స్కాలర్షిప్ ఇచ్చే వాడి మీద ఉంటుంది, ఆ కంపెనీ మీద. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు నెక్స్ట్ ఇయర్, లేదంటే ఎవరు, అది మొత్తం వాళ్ళ మీద ఉంటుందని ఇక్కడ చెప్పాడు. నెక్స్ట్ కరెంట్లీ సెకండ్ ఇయర్ బీకామ్లో ఉన్నట్టు అప్లై చేసుకోవచ్చా,
అప్లై చేసుకోవచ్చు. బీకామ్ కూడా ప్రొఫెషన్ అదే ఒక కోర్స్ కింద వస్తుంది కాబట్టి ఇగో ఇక్కడ జనరల్ గ్రాడ్యుయేషన్ కింద వస్తుంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఇంకంతే స్కాలర్షిప్ మొత్తం ఎలిజిబిలిటీ, ప్రోగ్రామ్, బెనిఫిట్స్ అన్నీ చెప్పాను. వెంటనే అప్లై చేసుకోండి. చెప్పాను కదా డెడ్ లైన్ వచ్చేసి ఇక్కడ క్లియర్ మెన్షన్ చేసాడు 15th March 2025. వెంటనే అప్లై చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్కి, ఇలాంటి స్కాలర్షిప్స్ తెలియడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. అప్పటి వరకు బాయ్.